ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 318వ నామం అచ్యుత. చ్యుతి లేనివాడు అచ్యుతుడు. అంటే షడ్భావ వికారాలకి లోను కాని భగవంతుణ్ణి అచ్యుతుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. వికారాలు లేనందువల్ల ఆయన స్థిరంగా ఉంటాడు. చ్యుతి అంటే భంగం లేకుండా పోవడం, అచ్యుతుడు అంటే శాశ్వతంగా ఉండేవాడు. వికారాలు లేకపోవటం వల్ల ఆయన స్థిరంగా ఉంటున్నాడు. చ్యుతము లేని మహాత్ముడు అని శంకర్ల వారు చెప్పారు. బ్రహ్మాదులతో సమానంగా అవతరించినప్పటికీ ఏమాత్రం తగ్గని ఐశ్వర్యం కలిగిన వాడు అచ్యుతుడని పరాశరుల వారి భావన. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అంటాం కదా, ఆ విష్ణు స్వరూపంతో ఈయన భావించి వాళ్ళతో పుట్టిన ఆయన ఏమాత్రం తగ్గని ఐశ్వర్యం కలవాడు. అంటే లక్ష్మీదేవి ఆయన దగ్గర ఉంది, ఆయనకి ఏమాత్రం తగ్గదు ఐశ్వర్యం కలవాడు గనక అచ్యుతుడని పరాశరుల వారి భావన వ్యాఖ్యానించారు. చ్యుతి అంటే నాశనం. నాశనము లేనివాడు అచ్యుతుడని సత్యసంధ తీర్థుల వారు భావించారు. ఈ నాశము లేనివాడు గనుకనే నాశము ఉన్న జీవులందరినీ కూడా మరి రక్షిస్తూ అందరినీ కూడా మరి ఆదరిస్తూ ప్రేమతో తన దగ్గరకు తన వైపుకు తిప్పుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆయన స్థితికి అందరినీ తీసుకురావాలని చూస్తాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కొడుకుని మరి గొప్ప పండితుడు ఉన్నాడు, కొడుకున్నాడు. ఆ కొడుకుని తనంత పండితుడిని చెయ్యాలని కోరుకుంటాడు. ఇంకా ఆలోచిస్తే నాకంటే గొప్ప పండితుడు అవ్వాలి అనుకుంటాడు తండ్రి. అలాగే పరమాత్మ కూడా నా అంతటి వాళ్ళు అవ్వాలి నా బిడ్డలు అనుకుంటూ ఉంటాడు. అలా బిడ్డలందరినీ ఆదరించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన తన వైపు ఎవరు చూస్తారా, ఎవరు అడుగుతారా, పైకి లాక్కుందామా అని చూస్తూ ఉంటాడు. ఈ షడ్భావ వికారాలు 6 వికారాలు అవి జీవులకు ఉన్నాయి, భగవంతుడికి లేవు. అస్థితే, వర్ధతే, జాయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతే అని 6 వికారాలతో కూడి ఉంటాడు జీవుడు. ఈ 6 వికారాలు ఉండటం వల్ల మళ్ళా 6 వికారాలు కలిగిన జన్మల్ని ఎత్తుతూ మరి గతిస్తూ మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఈ భగవంతుడికి చావు పుట్టుకలు అనేవే లేవు, ఈ వికారాలు లేవు గనక ఆయన్ని అచ్యుతుడు అన్నారు. ఆ అచ్యుతుణ్ణి ఆశ్రయిస్తే అచ్యుతి లేని స్థితిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. మరి ఆ స్థితి అంటే గర్భములో పిండం పడటం అస్థితే, వర్ధతే అంటే గర్భములోనే పెరగటం, జాయతే అంటే పుట్టటము, పరిణమతే అంటే పసిబిడ్డగా పుట్టిన ఆ ఆకారం, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యి చక్కగా బుద్ధి జ్ఞానము కలిగి విద్యాబుద్ధులు నేర్చుకుని చాలా పెద్దవాడవుతాడు. మరి పరిణమతే అంటే పెద్దవాడవడం. అలా అపక్షీయతే అంటే మళ్ళీ ఆ శక్తులన్నిటినీ కొంచెం కొంచెం ఉడుకుతూ ఉంటాయి. అంటే వయస్సు పెరిగిన కొద్దీ శక్తి పెరగదు, సగం వరకు శక్తి పెరుగుతుంది, ఆ సగం నుంచి తరుగుతుంది. ఆ తరగటం అనేది లేకపోతే మరి అసలు ఈ స్థితే ఉండదు, భగవంతుడి స్థితే వస్తుంది. అంటే పెరగటము తరగటము ఉండబట్టే జీవుడయ్యాడు. అలా పెరిగి పెరిగి తర్వాత క్షీణిస్తాడు, ఆ తర్వాత నశించిపోతాడు. ఇవి షడ్భావ వికారాలు.
జీవుడికి ఉన్నాయి. ఇవి పరమాత్మకు లేవు గనక ఆయన అచ్యుతుడు అన్నారు. అలా మరి ఆయన అలా స్థిరంగా ఉన్నాడు అంటే వికారాలు లేకపోవటం వల్ల ఆయన ఎప్పుడూ సుస్థిరంగానే ఉన్నాడు. చ్యుతి లేనటువంటి మహాత్ముడు గనక అచ్యుత అన్నారు. మరి ఎప్పటికీ నాశము లేనివాడు. అందుకని సత్యసంధ తీర్థుల వారు అచ్యుతుడు అన్నారు. ద్రష్టలు స్వామిని ఓం అచ్యుతాయ నమః అని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం. అచ్యుత అంటే జారి పడిపోవటం అనే ఒక అర్థం, లేకపోతే పొరపడటం అనేవి కూడా మానవ లక్షణాలు. అవి దైవ లక్షణాలు కాదు. ఏది జారి పడిపోవటము, పొరపాటు పడటం అనేవి మానవుడికి సహజ లక్షణాలు. సహజ అంటే పుట్టుకతో వీడెప్పుడు పుట్టాడో అప్పుడే అవి కూడా పుట్టినాయి అన్నమాట. ఇవి దైవ లక్షణాలు కాదు, మానవ లక్షణాలు. జీవుల్లో అతడు ఎప్పుడూ మేల్కొనే ఉంటాడు భగవంతుడు. ఈ మేల్కొని ఉండటమే తనకు తాను తెలియటం. ఎప్పుడైతే జ్ఞానము కలిగిందో అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మని మేల్కొల్పినట్టు, అంటే తెలుసుకున్నట్లు. ఒక్కొక్కసారి జీవులు మళ్ళీ జారి పడిపోతూ ఉంటారు తమ నుండి. అంటే తాము కల్పించుకున్నటువంటి పనులే తమ మనస్సులకి అడ్డుగా నిలబడి తామెవరో తమకు తెలియని స్థితిలో జీవిస్తూ ఉంటారు. చాలామందికి మరి అసలు తాము ఉన్నాము అనే స్పృహే ఉండదు. కానీ అతడు మాత్రం జీవం నుండి ఎప్పుడు కూడా జారిపోడు. ఎవరు? పరమాత్మ. ఎప్పుడు జారిపోడా అంటే జారిపోయినాక ఇంకా జీవుడికి లెగవటం అనేది లేదు కదా, లేచే స్థితే ఉండదు. వాళ్ళ యందు తాను లేక నేను అనే ప్రజ్ఞగా ఎల్లప్పుడూ మేల్కొనే ఉంటాడు. ఆ ఆత్మస్వరూపంగా ప్రజ్ఞాస్వరూపంగా ఎవరు? నేనుగా. ఆ నేను అనేది ఎప్పుడూ మనలో మేల్కొనే ఉంటుంది. మరి నేను అనేది లేకుండా ఏ మాట అయినా చెప్పగలమా? చెబుతామా? చెప్పము. ఆ నేను అనేదే ప్రజ్ఞ, అదే ఆత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ అని తెలుసుకోవాలి. ఆ నేనుకి మార్పు లేదు, చ్యుతి లేదు, నాశము లేదు. ఎందుకు లేదు? నేను మరి పుడుతున్నాను, పెరుగుతున్నాను, క్షీణిస్తున్నాను, నశిస్తున్నాను. నాకు చ్యుతి లేదు అంటే ఎలా? అంటే నేను అనేటువంటి భావం మేను భావంతో ఉన్నాం కనుక ఆ మేనుకి ఈ షడ్భావ వికారాలు ఉన్నాయి. ఆ మేనులో ఉన్నటువంటి పరమాత్మకు లేవు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఒకే విధంగా మేల్కొని ఉంటాడు. దానికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను అనేది మార్పు లేకుండా మనలో ఎలా ఉంది? నేను మారుతున్నా కదా. చిన్నప్పుడు పసిగా ఉన్నాము, పెద్ద అయ్యాము, మళ్ళీ ముసలోళ్ళం అయ్యాము, నశిస్తున్నాము. నేనుకు మార్పు లేదంటారేంటి అని మనకు సందేహం కలుగుతుంది. దానికి మళ్ళీ మనం పునశ్చరణ చేసుకుని సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. ఇప్పుడు మాటలు వచ్చిన పసిబిడ్డ దగ్గర నుంచి నువ్వెవరంటే నేనంటాడు. స్కూల్కి వెళ్తున్నా, మరి స్కూల్కి వెళ్ళకముందు ఏం చేస్తున్నామంటే నేను ఆడుకుంటున్నాను అంటాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటాడు. తర్వాత హై స్కూల్కి వెళ్తున్నాను నేను అంటాడు. నేను కాలేజీకి వెళ్ళాను అంటాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. 2 పిల్లల్ని కన్నాను నేను అంటాడు. మరి ఇంకో చోటకి వెళ్ళాడు. మరి ఉద్యోగాల మూలన ప్రదేశాలు మారాడు. ప్రదేశాలు మారినంత మాత్రాన ఎక్కడ ఉన్నా, ఎక్కడ అంటే నేను ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నా, నేను ఈ దేశంలో పనిచేస్తున్నాను అంటాడు. అట్లా నేను క్షీణిస్తున్నాను అంటాడు. నాకు శక్తి పోయింది అంటాడు.
నేను పోతే హాయిగా ఉంటుంది అంటాడు చివరికి. అంటే ఎవరికి హాయిగా ఉండేది? ఆ నేను అనే ఆనంద స్వరూపం ఎప్పుడూ ఆనంద స్వరూపమే. ఈ జీవే ఎన్ని మరి ఇట్లా తిరిగి 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 బాధలు పడుతూ చేసే కర్మలు ఫలాలు అనుభవిస్తూ జన్మలెత్తుతూ బాధపడేది శరీరమే. కానీ మరి చిన్నప్పటి నుంచి ఎన్ని దేశం మారినా, కాలం మారినా, వయసు మారినా, స్థితి మారినా, ఎన్ని మారినా నేను మారలేదు కదా. ఆ నేనే ప్రజ్ఞ, ఆ నేనే పరమాత్మ, అదే ఆత్మస్వరూపం. అటువంటి ఈ మారేటువంటి స్థితి నుండి మారని నేనుకి రావాలి అంటే జ్ఞానము, ఆ కనపడని నేను ఉంది కదా, నేనని చెప్తున్నాం కదా, ఇప్పుడు జ్ఞానముతో ఆ నేనుని తెలుసుకుని ఆ నేను వల్లే ఈ దేహం పనిచేస్తోంది, తిరుగుతోంది, చేస్తోంది అనేటువంటి జ్ఞానముతో పరమాత్మ యొక్క ధ్యాసతో జీవితాన్ని గడిపిన వాడి జన్మ ధన్యమవుతుంది. అప్పుడు వాడు చ్యుతి లేని వాడు అవుతాడు. అందుకని అచ్యుతుడైన పరమాత్మని ఆశ్రయించి, స్వామి నాకు ఈ చ్యుతి లేని స్థితిని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ